అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై ముస్లిం మతోన్మాదులు పోలీసుల దాడిని సనాతన ధర్మ పరిరక్షకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటులో 1300 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వీరభద్రేశ్వర స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయచోటిలో హిందువులపై జరిగిన దమనకాండను తీవ్రంగా ఖండించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుందన్నారు. రాయచోటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి నోటికి ఏమైనా పక్షవాతం వచ్చిందా? హిందువులపై దాడిని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. ఈ సమావేశంలో జనజాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, నాయకులు దేవరా శంకర్, భార్గవ్ రెడ్డి, వెంకటశ్యామ్ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వాసు, జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వీరభద్రేశ్వర స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాడ వీధుల్లో వీరభద్ర స్వామి ఊరేగింపు మసీదు వద్దకు రాగానే ముస్లిం మతోన్మాదులు విచక్షణారహితంగా హిందువులపై భౌతిక దాడి చేశారు. మన ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారత మరో యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ అభిమానిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాయచోటిలో జరిగినటువంటి హిందువులపై జరిగిన దమనకాండపై స్పందించి ఖండించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై దాడిని నిలువరించాల్సినటువంటి పోలీసులు కూడా హిందువులపై లాఠీ చార్జ్ చేసి మహిళలను కాళ్ళతో దంతూ బండబూతులు తిడుతూ వారిపైన హేయమైన చర్యకు పోలీస్ డిపార్ట్మెంటు పాల్పడింది. రాయచోటిలో హిందువులపై పదే పదే ముస్లిం మతోన్మాదులు దాడికి పాల్పడుతూనే ఉన్నారు. రాయచోటి ఏమైనా పాకిస్తాన్లో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ కలిసిపోయిందా అనే అనుమానం యావత్ హిందూ సమాజం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో జై శ్రీరామ్ అనే నినాదం ఏమైనా నిషేధించారా అనేది యావత్ హిందూ సమాజానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జై శ్రీరామ్ నినాదం చేయడం వల్ల 16 మంది హిందువులను నిర్దాక్షిణ్యంగా కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హిందూ సంస్థల నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలను తొలగించాలి. లేకపోతే కూటమి ప్రభుత్వం హిందూ సమాజం నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుందని జనజాగరణ సమితి హెచ్చరిస్తుంది.